ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మనము చర్చికి వెళ్ళినప్పుడు విశ్వాసులుగా మనం దేవుని మాటలు వింటా అంటాం కదా. దేవుడు వాక్యం చెప్పినప్పుడు అక్కడ దైవ సేవకులు అంటారు, దేవుడు వాక్యము చదివేటప్పుడు మీరు పరిశీలించి శ్రద్ధగా చదవండి, దాన్ని గ్రహించండి అని అంటారు కదా. కొందరు ఏం చేస్తారంటే ఆ వాక్యం తీయన్నమ్మ అంటారు, చదువు రానోళ్ళు. వాక్యం తీస్తాము కానీ సపరేట్ పెడతారు. మనకు అది చదువు రాదు కదా. అందుకంటే ఇద్దరు కింద ఒక విశ్వాస చదువుతారు, పైన దైవ సేవకులు చెప్తారు. అదేదో మనము వాళ్ళ మాటలు గ్రహించి ఆ వాక్యం హృదయంలో పెట్టుకుంటే బాగుంటుంది కదా, టైం వేస్ట్ చేసుకోకుండా. నాకు అదే విషయం చెప్పాలనిపించింది. ఎందుకంటే ఈరోజు మా చర్చిలో ఇద్దరిని అట్లా చూసిన, మాకు పేపర్ తీసేయండి అమ్మా అని అట్లా అంటే నేను అనుకున్నా వాళ్ళు అట్లా ఒకరిని అడిగి వాళ్ళ టైం వేస్ట్ అయ్యి మన టైం వేస్ట్ అయ్యి మాటలు వాళ్ళు వినలేక మనం వినలేక ఉంటాం. అదేదో దేవుడు చెప్పిన వాక్యం, దైవ సేవకుడు చెప్పిన వాక్యం మనం హృదయంలో ఉంచుకుంటే శ్రద్ధగా వింటే బాగుంటుంది. వినగల చెవిని మనకు దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆ శ్రద్ధ మనలో ఉంటే ఈ మాటలు దేవుడు దీవించిన కాక అని.